తెలంగాణ ఆవిర్భావ సంబరాలు ధూమ్ధామ్గా జరగనున్నాయి. 3 రోజుల పాటు కళాకారుల ప్రదర్శనలు, డప్పు దరువులతో రవీంద్ర భారతి మార్మోగనుంది. పీపుల్స్ ప్లాజాలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. ప్రదర్శన ఇచ్చేందుకు ఇప్పటికే రిహార్సల్స్ చేసి రెడీగా ఉన్నారు కళాకారులు. రాష్ట్ర అవతరణ వేడుకలు మస్తుగా చేసేందుకు అంతా రెడీ అయింది. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో ప్రోగ్రామ్స్ జరుగుతాయి. ప్రదర్శన ఇచ్చేందుకు రెడీ అయ్యారు కళాకారులు. ఇప్పటికే రిహార్సల్స్ పూర్తి చేశారు. ఆటపాటలతోటి ఆకట్టుకోనున్నారు. అమరవీరుల స్మృతి గీతం, డప్పు దరువులతోటి ప్రదర్శనలు ఇస్తారు. ఇయాల మాపటీలి 6ంటికి రవీంద్ర భారతి కార్యక్రమాలు మొదలైతాయి. రుద్రమ నృత్య రూపం, టెంపుల్స్ ఆన్ తెలంగాణ నృత్య రూపం ప్రదర్శించనున్నారు. రేపు సాయంత్రం పేరుని నృత్యం, జే జే హే తెలంగాణ నాటకం, మైమ్ షో, భారతీయం ప్రోగ్రాంలు ఉంటాయి. ఎల్లుండి పొద్దున 10:30 నుంచే కార్యక్రమాలు మొదలైతాయి. పొద్దున 10:30 నుంచి మాపటీలి 5:30 దాకా కవి సమ్మేళనం ఉంటది. అటెనక సాయంత్రం 6 నుంచి రామదాసు కీర్తనలు, కథక్ నృత్యం, ఖవ్వాలి సూఫీ సంగీత్, ముషాయిదా, గజల్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాల్లో కూడా 3 రోజుల పాటు కార్యక్రమాలు జరుగుతాయి. ఇవాళ సాయంత్రం 6 గంటలకు పెళ్లి చూపుల సినిమా ప్రదర్శన ఉంటుంది. మళ్ళా రేపు పొద్దున 11 గంటలకు ఇంకెన్నాళ్లు, జై తెలంగాణ సినిమాలను ప్రదర్శిస్తారు. అటెనక మలిదశ పొత్తిళ్లలోంచి డాక్యుమెంటరీ ప్రదర్శన ఉంటది. ఎల్లుండి ఉదయం 11 గంటలకెళ్లి మళ్లీ కార్యక్రమాలు మొదలైతాయి. ఇండియన్ పోస్ట్ మ్యాన్ సినిమా ప్రదర్శన ఉంటుంది. తర్వాత మధుర, ఎలగందల పోర్టు డాక్యుమెంటరీలు వేస్తారు. తర్వాత నిజాం సర్కారోడా సినిమా ప్రదర్శన ఉంటది. ఐసీసీ ఆర్ట్ గ్యాలరీలా రిఫ్లెక్షన్ ఆన్ తెలంగాణ ఆన్ బొటిక్ పేరుతోటి 4 రోజులు బొటిక్ చిత్రాల ప్రదర్శన ఉంటది. పీపుల్స్ ప్లాజాలో కూడా 3 రోజులు కార్యక్రమాలుంటాయి. ఇవాళ తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ప్రదర్శనలు ఇస్తారు. అట్లనే హర్యానా కళాకారుల ప్రదర్శనలు ఉంటాయి. రేపు సాయంత్రం 6 నుంచి రాత్రి 9 దాకా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఎల్లుండి కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ కంటిన్యూ అవుతాయి. ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు పీపుల్స్ ప్లాజాల తెలంగాణ రుచులు పేరుతోటి ఫుడ్ ఫెస్టివల్ జరుపుతారు.